హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ డేటా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీలో మనమే సొంతంగా ఏపీలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వల్ల యూజ్ ఏమంటే, ఇప్పటి నుంచి మనం ఈ గవర్నమెంట్ నుంచి తీసుకోబోయే ప్రతి సర్వీస్ ఆర్ ప్రతి ఒక్క స్కీమ్కి ఈ డేటాబేసే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంపల్సరీ చేసింది. సో వాళ్ళు నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయితే వాళ్ళే సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మనము మొదటగా గూగుల్ క్రోమ్లో ఏపీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని సెర్చ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పేజీలో ఓపెన్ అయ్యే ఫస్ట్ లింక్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీలో మనకు మిస్సింగ్ సిటిజన్స్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మాడ్యూల్ ఫర్ ఎంప్లాయీస్ అని ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం కన్సెంట్ టిక్ మార్క్ ఇచ్చి లాగిన్ అని ప్రెస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పాపప్ పేజ్లో ఆధార్ అండ్ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ పేజ్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ మనకు 30 minutes టైం అనేది లాగిన్ సెషన్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అనేవి డిఫాల్ట్గా ఫిల్ అయి ఉంటాయి. ఆధార్ డేటాబేస్లో ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ ఫిల్ అయి ఉంటాయి. నెక్స్ట్ మనం పిన్ కోడ్, మొబైల్ నంబర్, డోర్ నంబర్, స్ట్రీట్ నేమ్, డిస్టిక్, మండల్, సచివాలయం నేమ్ అండ్ సచివాలయం క్లస్టర్ ఆల్సో సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్గా ఉన్నట్లయితే సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అనే కాలంలో టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ కాలంలో మ్యారిటల్ స్టేటస్ అనే చోట మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ ఇవ్వండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ ఇవ్వండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఇక్కడ మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కాలం ఆక్యుపేషన్, ఇక్కడ మీరు ఏం పని చేస్తారో దానికి సంబంధించిన ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్ కూడా ఇవ్వండి. మీ రిలీజియన్ మీరు సబ్మిట్ చేయండి. ఇంకా డౌన్కి స్క్రోల్ చేస్తే డూ యూ వాంట్ టు యాడ్ మెంబర్స్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. అందులో ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నో సెలెక్ట్ చేసుకుంటే అందుకు సంబంధించిన రీజన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇందులో ఒక ఆప్షన్ అన్మ్యారీడ్ అండ్ లివింగ్ సపరేట్లీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ నో అని సెలెక్ట్ చేస్తే అందుకు సంబంధించిన రీజన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఎస్ అని సబ్మిట్ చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేశాక నెక్స్ట్ పేజ్లో మనకు హౌస్ హోల్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని ఒక ఐడి డిస్ప్లే అవుతుంది. ఈ ఐడిని మనం ఒక రెఫరెన్స్గా స్క్రీన్ షాట్ అయినా తీసుకొని పెట్టుకోండి.